నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? ఆల్వేస్ ఫైన్. రాశుల వారీగా చెప్తున్నారు. ఏ రాశి వాళ్ళు ఏ దిక్కున కాస్త జాగ్రత్తని వహించాలి, జాగ్రత్తగా దిక్కుని డీల్ చేయాలి అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. ఆల్మోస్ట్ మకర రాశి వరకు మాట్లాడుకున్నాం. ఇక కుంభరాశి వారు వీళ్ళు ఏ దిక్కుకి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుందండి? రైట్. సో కుంభరాశి అంటేనే మనకి తెలుసు, దానికి అధిపతి శని. కనుక ఇక్కడ పడమర అనేది వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రదేశం. అందుకని ఇక్కడ పడమరలో ఎక్కువ బరువులు పెట్టకుండా ఉండటం అనేది మంచిది. సో ఈ చెక్క సామాన్లు ఇలాంటివి అయితే కనుక అది బుధుడికి సంబంధించిందే కాబట్టి, పైగా శని బుధుల ఇద్దరికి మిత్రత్వం ఉంది కాబట్టి బరువులో చెక్క సామాన్లు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా పడమరలో పెట్టుకోవచ్చు. ఇంకా అదర్వైజ్ మిగతా సామాన్లు అన్నీ కూడా నైరుతిలో కానీ లేదంటే మనం దక్షిణంలో కానీ పెట్టుకోవటం అనేది ఉత్తమం. ఇక తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మెయిన్ పడమర వారికి ఏంటంటే ఎప్పుడు కూడా జీవితంలో సగభాగం వరకు కూడా ఎదురు దెబ్బలు ఎక్కువ తింటాం అనేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ శాతం నేను జాతకాలు చూసినంత వరకు కూడా వారికి 32వ ఏట నుంచి క్రమంగా అదృష్టం పట్టడం అనేది ఉంటుంది. ఎక్కువ శాతం 30 ఇయర్స్ వరకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఒడిదుడుకులు ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే శని, అదే ఇప్పుడు ఏదైతే ఇందాక చెప్పిన ఈ కుంభరాశి వాళ్ళు కొద్దిగా జీవితంలో కొద్దిగా మధ్య వయసు లేదా కనీసం 30-32 నుంచి ఎక్కువ వృద్ధిలోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఎలా చూసినప్పటికీ కూడా వాళ్ళు ధనిష్ట నక్షత్రంలో పుడితే రాహు దశలో ఇబ్బంది పడుతుంది. పూర్వభద్ర సద్భిష నక్షత్రంలో పుడితే కొద్దిగా బెటర్ ఉన్న వెంటనే సినిమా దశ వచ్చేస్తుంది. సో పూర్వభద్రలో పుడితే కనుక మళ్ళీ సినిమా దశ. అందుకని ఎలా చూసినా యావరేజ్గా నేను చూసినంత వరకు కూడా ఎక్కువ శాతం 32 అలా అక్కడి నుంచి నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఎక్కువ పైకి రావటం అనేది ఉంటుంది. జనరల్ గా కూడానండి ఇప్పుడు వాళ్ళు ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు చిన్న పిల్లలు అయితే డెఫినెట్ గా ఇప్పుడు శని మహర్దశ వచ్చింది, అందరికీ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు అంతర్దశలో ఎక్కడైనా కొద్దిగా ఏమైనా మినహాయింపులు ఉంటాయేమో కానీ ఎక్కువ శాతం అది శని బాగా మేలు చేసే వాళ్ళైనా. అంటే ఇప్పుడు సపోజ్ కుంభరాశికి అధిపతి శని, మరి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం చూపిస్తుందా? మరి వాళ్ళని కూడా శని ఏడిపిస్తాడా? మకర రాశి కూడా శని అధిపతి, మరి వాళ్ళు కూడా శని ఏడిపిస్తాడా అని చాలా మందికి కలిగే సందేహాలు ఉంటాయి. కానీ వాళ్ళ రేషియోలు అంటే అవతల వాళ్ళని ఏడిపించేంత రేషియోలు ఏడిపించకపోయినా ఎంతో కొంత ఏడుపు అయితే ఉంటుంది. అంత రేషియో అయితే ఉండదు. కొద్దిగా తక్కువ ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ శని అనుకూలుడు కాని వాళ్ళు ఎవరైతే ఏళ్ళంటే ఒక్కోసారి కట్టుబట్టలతో వీధిని పడే పరిస్థితులు కూడా ఉంటాయి, అవమానాలు కూడా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే శని కొంతవరకు మేలు చేసే వాళ్ళు అయితే అంచుదాకా వెళ్ళొచ్చు కానీ చివరి నిమిషంలో ఎవరో ఒకళ్ళు కాపాడుతూ ఉంటారు. సో అందుకని ఆ రకమైన మినహాయింపు ఉన్నప్పటికీ కూడా ఈ 32 ఏళ్ళ వరకు కూడా కొంత టెన్షన్లతోనూ కొంతవరకు అవాంతరాలు చదువుకునేప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు. సో బాగా మంచి పట్టుదల ఉంటే తప్ప బ్యాక్ వాల్స్ ఎక్కువ ఉంటాయి. సో సబ్జెక్టులు మిగిలిపోవటం, సో మళ్ళీ రాయటం ఇలాంటివి కూడా ఎక్కువ మీకు కుంభరాశి. కనుక ఈ పడమర అనేది కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత కుంభరాశి అయితే మరి ధనాధిపతి గురుడు అవుతున్నాడు, తర్వాత లాభాధిపతి కూడా గురుడు అవుతున్నాడు. సో అందుకని ఇక్కడ ఈశాన్యం అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత వచ్చేప్పటికి ఆగ్నేయంలో కంపల్సరీ వంట పెట్టడం అనేది కూడా చాలా మంచిది. అయితే ఇక్కడ ఈ ఆగ్నేయంలో ఆడవాళ్ళు ఎవరైతే వంట పెడతారో వాళ్ళకి శుక్రుడు చాలా యోగకారకుడు ఈ కుంభరాశికి. కనుక వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా పాలు స్టవ్లో పొంగకుండా చూసుకోవాలి. అలా అయినా కానీ వాళ్ళ అదృష్టం తగ్గిపోవటం అనేది ఉండదు. సో చాలా మంది ఆడవాళ్ళు స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోతారు, కానీ అది కుంభరాశి వాళ్ళకి వర్తించదు. కొంతవరకు ఆ రకంగా మాత్రం కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. కనుక ఆగ్నేయం ఒకటి, ఈశాన్యం ఒకటి, పడమర ఒకటి, ఈ మూడిట్లో సాధ్యమైనంత వరకు కూడా బరువులు సాధ్యమైనంత తక్కువగా ఉండటం అనేది చాలా అవసరం. ఇంకా దక్షిణము నైరుతి అనేది బరువులు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చుకోవటం అనేది మంచిది, పెట్టుకోవచ్చు. తర్వాత సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళకి నీలం రంగు కానీ పసుపు రంగు కానీ ఇంటికి వేసుకునే రంగులు ఎక్కువగా ఉపయుక్తంగా ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక బల్బులైనా సరే ఎక్కువ నీలి రంగు కానీ తర్వాత ఎల్లో రంగు కానీ ఇలాంటి బల్బులు వాడటం వల్ల కూడా ఎక్కువ ఉపయోగం అనేది ఉంటుంది. ఇక తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఏదైతే మరి పడమర అనేది మనం చాలా ముఖ్యమని చెప్తున్నాం,
కనుక లోహంతో తయారు చేసింది ఏదైనా సరే ఒక డెకరేటివ్ పీస్ అనేది పడమరలో కానీ ఉత్తరంలో కానీ కంపల్సరీ పెట్టుకోవడం అనేది చాలా మేలు చేయటం. ఏ లోహంతో? అది ఎనీ టైప్ ఎనీ టైప్. ఓకే. సో అందుకని కానీ ఖచ్చితంగా మెటలే ఉండాలి. అది ఏ టైప్ ఆఫ్ ఏదైనా మెటల్. మెటల్. సో ఆ మెటల్ ఇనుమైన ఉండొచ్చా? అదేగా అది ఉన్నా కూడా పర్వాలేదు. పర్వాలేదు. సో అందుకని ఆ రకంగా కూడా మేలు. సో ఒకవేళ మనం ఏంటంటే ఈ మెటల్ కనుక తీసుకున్నట్టయితే కనుక ఇంకొద్దిగా మంచి జరగటానికి అవాంతరాలు ఆలస్యాలు కొంతవరకు తగ్గుముఖం పట్టడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. Right. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా లేవగానే కాసేపు పడమరలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ కూర్చుని పనులు చేసినట్టయితే కనుక అవి ఇంకొద్దిగా తొందరగా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో కుంభరాశి వాళ్ళకి ఏంటంటే మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏముంటుందంటే చిన్నదైనా పెద్దదైనా ఆ పనిలో ముందే ఎంతో కొంత అవాంతరం ఎదురవకుండా మాత్రం సాధారణంగా అవదు ఎంతో కొంత అవాంతరం ఉంటుంది. ఉంటుంది. ఆబ్స్టాకిల్స్ ని లేకపోతే ఈ విఘ్నాలను దాటాలి అంటే ఏం చేయాలి? అది అందుకే మనం చెప్తున్నాం ఇక్కడ సాధ్యమైనంత వరకు ఫ్రీ అనేది పడమరలో. అంటే మనం ఏం చేస్తామంటే తెలిసి ఈ బరువులు ఎక్కువ పెట్టేది దక్షిణంలో ఉంటుంది, పడమరలో ఉంటుంది అవును కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పడమరలో వీళ్ళు పెట్టినప్పుడు తెలియకుండానే ఇంకా వాళ్ళ అవి పెరుగుతాయి అనమాట. సో అందుకని ఆ రకంగా కాకుండా కొంతవరకు దక్షిణం వైపు తోసేసినట్టయితే కనుక ఇంకొద్దిగా ఉపయోగపడుతుంది. ఇంకా పడమర వైపు అంటే కనుక నైరుతిలోనే పెట్టుకోవాలి. అది కూడా పడమర నైరుతి కంటే కూడా దక్షిణ నైరుతి అయితే కనుక ఇంకా బెటర్. సో అలా చేసుకోవటం వల్ల కూడా మనకి ఎక్కువ ప్రయోజనం అనేది అయితే ఉంటుంది. సో ఈ రకంగా మరి పడమర వాళ్ళు అయితే కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ పడమరలో మనకి మిగతా స్థలాలు అంటే ఇప్పుడు మనం తూర్పు గురించి పెద్దగా చర్చించుకోలేదు. ఇంకా పడమర వాయువు అనేది ఒకటి. సో ఈ వాయువు అనేది వీళ్ళకి రోగస్థానం కనుక పడమర వాయువుల్లో కూడా కొంతవరకు బరువు పెట్టుకోవచ్చు. తూర్పు వరకు మళ్ళీ ఖచ్చితంగా ఫ్రీగానే ఉంచాలి, లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు పెరగటం అనేది ఉంటుంది. కనుక తూర్పు కూడా జాగ్రత్తగానే చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి యాతావాత పనికిరాని దిక్కులు ఏమొచ్చాయంటే కనుక పడమర వాయువు అనేది ఒకటి, దక్షిణ నైరుతి అనేది, దక్షిణం అనేది. ఈ 3 దిక్కుల్లోనే మనం సాధ్యమైనంత వరకు చెత్త చెదారం అంతా కూడా పెట్టుకోవచ్చు. ఏ దిక్కు ఉన్నటువంటి సింహద్వారం వీళ్ళకి బాగా పనికొస్తుంది? సో ఖచ్చితంగా పడమర వాళ్ళకి అంటే కనుక ఉత్తరం అనేది చాలా ఎక్కువ పని చేయటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పుడు పడమర కూడా వీళ్ళకేమి భయపడక్కల్లా వెస్ట్ కూడా తీసుకోవచ్చు. థర్డ్ ప్లేస్ లోనే తూర్పు ఇవ్వటం అనేది ఉంటుంది. సో పూర్తిగా అవాయిడ్ చేయాల్సింది అయితే కనుక దక్షిణం. సహజంగానే తూర్పు ముఖాలు ఉన్నవే ఎక్కువగా ఉంటూ ఉంటాయి, తూర్పు ద్వారాలు ఉన్నవే ఎక్కువగా ఉంటాయి. తూర్పు ముఖంలో ఎక్కువ ఉండటం అనేది కాదు, కానీ మామూలుగా ఏంటంటే ఎక్కువ మంది ఆటోమేటిక్ గా ప్రిఫర్ చేసేది తూర్పు ప్రిఫర్ చేస్తారు, తర్వాత ఉత్తరం అనేది చేస్తున్నారు. కానీ అలా కాకుండా వీళ్ళు భయపడకుండా చక్కగా ఎక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండి పడమరని భయపడితే కనుక ఆ భయపడకుండా ఇలాంటి వాళ్ళు వెళ్తే కనుక కుంభరాశి వాళ్ళకి చాలా చక్కటి మేలు జరుగుతుంది. నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది, మంచి మంచి ఇల్లు వదిలేస్తున్నారు వీళ్ళు. అంటే ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే ఎంతసేపు తూర్పు ఉత్తరం ఇవే పనికొస్తాయి అనుకుంటారు. కాదు, డిపెండ్స్ కదా. అది సౌత్ కూడా పనికొచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదే నేను చెప్తున్నా, సౌత్ లో బ్రహ్మాండంగా మేడలు కట్టిన వాళ్ళు నాకు తెలుసు, మనం అన్ని చూస్తూ ఉంటాం కదా. అపోహలు మాత్రం. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీనరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.